హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు క్లాస్లో కూడా మనం ఒకటి పజిల్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామయ్యా. మనం దాదాపు ఒక 10 సెషన్స్ నుంచి ఒక పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ డిస్కస్ చేస్తున్నాం. అన్ని క్వశ్చన్స్ ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఈ సీజన్లో అన్ని బ్యాలెన్స్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు దీంతో నేను మీకు ఇంబ్యాలెన్స్డ్ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్తాను. మరి బ్యాలెన్స్డ్ ఇంబ్యాలెన్స్డ్ అంటే ఏంటి? సింపుల్ అయ్యా. ఒకవేళ మనకు 7 పర్సన్స్ ఇచ్చాడు అనుకోండి. 7 పర్సన్స్ ఇచ్చి 7 ఫ్లోర్స్ ఇచ్చి 7 సబ్జెక్ట్స్ వాళ్ళు లైక్ చేస్తారు, 7 సిటీస్ నుంచి వచ్చారు అని ఇచ్చాడు అనుకోండి. అది బ్యాలెన్స్డ్ క్వశ్చన్ అంటాం. ఎందుకంటే సిటీస్ 7 ఉన్నాయి, ఫ్లోర్స్ 7 ఉన్నాయి, పర్సన్స్ 7 ఉన్నారు, సబ్జెక్ట్స్ 7 ఉన్నారు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సబ్జెక్ట్ని లైక్ చేస్తాడు, తర్వాత ఒక్క సిటీ నుంచే వస్తాడు, ఒక్క ఫ్లోర్లోనే ఉంటాడు. దాని అర్థం ఇదనమాట. ఓకేనా? అదే ఇంబ్యాలెన్స్డ్ అంటే ఏంటి? ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడంటే 7 పర్సన్స్ ఇస్తాడు, కానీ కలర్స్ 3 కలర్సే ఇస్తాడు. ఒక్కొక్కడు ఒక కలర్ లైక్ చేస్తాడు అంటాడు, కానీ కలర్స్ 3నే ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక కలర్ను ఒకరికన్నా ఎక్కువ మంది లైక్ చేస్తారని అర్థం అనమాట. అలాగే 7 పర్సన్స్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత 4 సబ్జెక్ట్సే ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఏమని ఇస్తాడు? ఒక్కొక్కడు ఒక సబ్జెక్ట్ని లైక్ చేస్తాడు అంటాడు. అంటే ఒక సబ్జెక్ట్ని ఒకరికన్నా ఎక్కువ మంది లైక్ చేస్తారు. వీటిని ఏమంటామంటే మనం ఇంబ్యాలెన్స్డ్ క్వశ్చన్స్ అంటాం. అయితే ఈ ఇంబ్యాలెన్స్డ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అడిషనల్ క్లూస్ ఉంటాయి అక్కడ. తర్వాత మనము ఒక క్లూని ఇంకో క్లూతో మనం కోరిలేట్ చేస్తూ కొంత అడిషనల్ లాజిక్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మీరేం చేయాలంటే ఇలాంటి ఇంబ్యాలెన్స్డ్ క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంబ్యాలెన్స్డ్లో కూడా మనకి బేసిక్ ఉంటాయి, మోడరేట్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఉంటాయి, వెరీ వెరీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు SBIPO తీసుకోండి. SBIPO మెయిన్స్లో మీకు ఇంబ్యాలెన్స్డ్ ఇచ్చాడంటే టాప్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాడు. కానీ మరి అలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ముందు మీరు బేసిక్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మన స్టూడెంట్స్ కూడా చాలామంది అదే అడిగారు, సార్ మీరు అన్ని బ్యాలెన్స్డ్ క్వశ్చన్సే చెప్తున్నారు, ఒకటి రెండు ఇంబ్యాలెన్స్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇది మన కోర్సులోంచి తీసుకున్న క్వశ్చనే. మన కోర్సులో బేసిక్ క్వశ్చన్స్లో బేసిక్ ఇంబ్యాలెన్స్డ్ క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా నేను తీసుకున్నాను. ఇప్పుడు మనల్ని ఎవరైతే యూట్యూబ్లో ఫాలో అవుతున్నారో, వేరే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. జాగ్రత్తగా వినండి. పర్టికులర్గా బిగినర్స్ కంప్లీట్ వీడియో స్లోగా చూడండి. నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చాలా స్లో పేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. ఒకవేళ మీకు ఏమైనా కొంత బోర్గా అనిపించింది అనుకోండి, మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని చూడండి. ఓకే, రైట్. ఇంకా ఫస్ట్ నేను ఇప్పుడు స్క్రీన్ బయటకు వెళ్తాను. ఈ క్వశ్చన్ని మీరు నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటో తీసుకోండి, లేకపోతే ఎలా అయినా తీసుకొని ముందు మీరు మీ ఓన్గా సాల్వ్ చేయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, మీ ఓన్గా స్టార్ట్ చేయండి, మీ ఓన్గా సాల్వ్ చేయండి. అయితే ఎవరైతే ఆల్రెడీ కొంత అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఏం చేయండి అంటే దీనికి టైమింగ్ పెట్టుకోండి. నాట్ మోర్ దెన్ 2 minutes. 2 minutesలో మీకు అరేంజ్మెంట్ వచ్చేయాలి. ఇంకా మ్యాక్సిమం టైం వచ్చేసి 3 minutes. ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీరు టైం గురించి వరీ అవ్వకండి, ఎంతసేపు అయినా కానివ్వండి, ముందు క్వశ్చన్ యాక్యురసీ మెయింటైన్ చేయండి. ఓకేనా? రైట్, ఇక నేను సాల్వ్ చేస్తాను. చూడండి క్వశ్చన్. జస్ట్ గో ఫర్ దిస్ వన్. ఆ సేమ్ క్వశ్చన్ నేను ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేయాలి? బేసిక్ మెథడే ఫాలో అవ్వండి. ఏంటి? ఫస్ట్ డేటా చదవండి. ఎన్ని రకాల డేటా ఇచ్చాడు, ఎన్ని కేటగిరీస్ ఇచ్చాడో చూడండి. ఇచ్చి అన్ని కాలమ్స్లో క్వశ్చన్ని సాల్వ్ చేసే విధంగా మైండ్లో కానీ పేపర్ మీద కానీ బ్లూ ప్రింట్ రెడీ చేసుకోండి. తర్వాత పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రైట్కి వేసుకోండి, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ కాలమ్, ఫస్ట్ కాలమ్ వేసుకోండి. దానివల్ల ఏమవుతుంది? ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. మీకు ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ ఎవరికైతే సరిగ్గా రాదో వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో బేసిక్ ఎలిమినేషన్ ప్రాసెస్ వీడియో లింక్ ఒకటి పెడతాను, లాస్ట్ వీడియో లింక్ కూడా పెడతాను. ఆ రెండు చూసుకోండి. చూసుకున్న తర్వాత దీనికి వస్తే మీరు ప్రతి క్వశ్చన్ పర్ఫెక్ట్గా చేస్తారు. అయితే నేను కామెంట్స్ చూస్తున్నాను, మీరు కూడా చూడండి. చాలామంది స్టూడెంట్స్ పెడుతున్నారు, సార్ మాకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతున్నాయని. చాలా సంతోషం. నేను అనుకునేది కూడా అదే. నా తాపత్రయం ఏంటంటే ప్రతి స్టూడెంట్ లాజికల్గా ఫిట్ అవ్వాలి. ఓకేనా? రైట్, ఇంకా చూసుకోండి. స్టార్ట్ చేయండి క్వశ్చన్. ఇక్కడ ఏం చేశాడు? దేర్ ఆర్ 5 persons అని ఇచ్చాడు. క్విక్గా చదువుకోండి. ABCD అండ్ E మైండ్లోకి వచ్చేయాలి. 5 ABCD అండ్ E. ఈచ్ ఆఫ్ దెమ్ లైక్స్ 1 కలర్ అన్నాడు. చూడండి జాగ్రత్తది. ఈచ్ ఆఫ్ దెమ్ లైక్స్ 1 కలర్. ప్రతి ఒక్కడు ఒక కలర్ లైక్ చేయాలి. అమాంగ్ బ్లూ, పింక్ అండ్ రెడ్. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఏంటి ఇక్కడ మనకి పాయింట్? పర్సన్స్ ఏమో 5 members ఉన్నారు,
కానీ కలర్స్ ఎన్ని ఉన్నాయి? 3 కలర్సే ఉన్నాయి. దీన్ని ఇంబ్యాలెన్స్డ్ అంటాం. బ్యాలెన్స్డ్గా లేదు. ఒక కలర్ని మోర్ దెన్ 1 పర్సన్ కూడా లైక్ చేయొచ్చు అని అర్థం అనమాట. కాకపోతే ఒక్కొక్క పాయింట్ మీకు మైండ్లోకి వెళ్ళాలి. 5 పర్సన్స్ ఉన్నారు, 3 కలర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఒక కలర్ను తప్పకుండా లైక్ చేయాలి. అంటే ఒకటి కావచ్చు, ఒకటి కన్నా ఎక్కువ కావచ్చు. ఆ ఎక్కువ అనేది వాడు ఖచ్చితంగా క్లూ ఇస్తాడు మనకి. చూడండి, ఆ తర్వాత సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఫేవరెట్ సబ్జెక్ట్ అమాంగ్ మ్యాథమెటిక్స్. ఏది? 1 ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కలర్ లైక్ చేయాలి, ఒక్కొక్క ఏది లైక్ చేయాలి? సబ్జెక్ట్ లైక్ చేయాలి, ఫేవరెట్ 1. కానీ సబ్జెక్ట్స్ ఎన్ని ఇచ్చాడు చూడండి, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్. మళ్ళీ ఇంబ్యాలెన్స్డే. 5 పర్సన్స్ ఇచ్చాడు, ఓన్లీ 3 సబ్జెక్ట్సే ఇచ్చాడు. అంటే ఒక సబ్జెక్ట్ని ఒకరికన్నా ఎక్కువ మంది లైక్ చేసే పాసిబిలిటీ ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన కండిషన్ ఇస్తాడు. ఓకేనా? ఆ కింద ఇచ్చాడు చూడండి, ఏమి ఇచ్చాడు? నాట్ మోర్ దెన్ 2 పీపుల్ లైక్ ది సేమ్ కలర్ ఆర్ సేమ్ సబ్జెక్ట్. ఈ నాట్ మోర్ దెన్ 2 పీపుల్ అనే కాన్సెప్ట్ నేను నట్ షెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి. మన రెగ్యులర్ కోర్స్లో లెందీగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీకు సింపుల్గా ఇక్కడ అర్థమయ్యేటట్టు చిన్న నట్ షెల్లో, అంటే తక్కువ టైంలో నేను మీకు బాగా సింక్రనైజ్ చేసి చెప్తాను చూడండి. కానీ ముందు ఈ కండిషన్ ఇక్కడ చూడండి, నాట్ మోర్ దాన్ 2 పీపుల్ లైక్ ద సేమ్ కలర్ ఆర్ సేమ్ సబ్జెక్ట్ అన్నారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది ఒక సబ్జెక్ట్ని లైక్ చేయొద్దు. ఇద్దరు కానీ ఇద్దరికన్నా తక్కువ అన్నాడు. నాట్ మోర్ దాన్ 2. ఇది నేను మీకు చెప్తాను. ఈ క్వశ్చన్ పక్కన పెట్టండి, ఇది పక్కన పెట్టేసి అసలు నాట్ మోర్ దాన్ 2 అంటే ఏంటి, నాట్ లెస్ దాన్ 2 అంటే ఏంటి? మీరు ప్రాబిలిటీలో నేర్చుకున్నారు కదా, అట్మోస్ట్, అట్లీస్ట్ అని ఉంటుంది. అదే కాన్సెప్ట్ అయ్యా. ఇక్కడ నాట్ మోర్ దాన్ 2, 2 కన్నా ఎక్కువ కాదు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కానీ 2 కన్నా తక్కువ మంది కానీ. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్కి మళ్ళీ రండి. అంటే ఒక్క కలర్ను ఇద్దరికన్నా తక్కువ మంది కానీ లైక్ చేయాలి అన్నాడు. అసలు ఇద్దరికన్నా తక్కువ మంది అంటే ఎంతమంది? ఇద్దరు కానీ అంటే ఇద్దరు ఈక్వల్ టు 2. ఇద్దరికన్నా తక్కువ అంటే ఒక్కరైనా అవ్వచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, ఎవరూ కూడా కాకపోవచ్చు. సరే, ఎవరూ కూడా కాకపోవచ్చు అనేది ఈ ఎగ్జాంపుల్లో లేదు, కానీ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి స్టూడెంట్స్, లాజికల్ రీజనింగ్ కానీ ప్రాబిలిటీ కానీ చేసేటప్పుడు నాట్ మోర్ దాన్ 2 అంటే 2 కానీ 2 కన్నా తక్కువ కానీ. 2 కన్నా తక్కువ అంటే ఎంతమంది కావచ్చు? ఒకరైనా కావచ్చు, ఎవరు కూడా కాకపోవచ్చు. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. అయితే ఇందులో మాత్రం వాడు క్లియర్గా వాడు ఏమి ఇచ్చాడు? ఈచ్ ఆఫ్ దెమ్ లైక్స్ 1 కలర్ అనేది ఇచ్చాడు. అంటే ఈ కేసులో 0 అనేది పోతుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది నాట్ మోర్ దాన్ 2 అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. 2 కానీ 2 కన్నా తక్కువ కానీ. అంటే ఇద్దరైనా కావచ్చు, ఒకరైనా కావచ్చు, ఎవరూ కూడా కాకపోవచ్చు. అది జనరల్ పాయింట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కడు అట్లీస్ట్ ఒక కలర్ అయితే లైక్ చేయాలన్నాడు. మ్యాక్సిమం ఎంత? 2. లైక్ చేస్తే 1 లేదంటే 2 కన్నా ఎక్కువ మాత్రము కలర్స్ ఎవ్వరూ లైక్ చేయొద్దు అని వాడు. అంటే 2 కన్నా ఎక్కువ అంటే ఒక కలర్ని ఇద్దరికన్నా ఎక్కువ మంది లైక్ చేయొద్దు అని వాడు ఇచ్చాడు. ఇది మైండ్లో పెట్టుకోండి. అట్లాగే సబ్జెక్ట్ కూడా అంతే. ఓన్లీ 3 సబ్జెక్ట్సే ఇచ్చాడు కదా. నాట్ మోర్ దాన్ 2 పీపుల్ లైక్ ద సేమ్ సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్టును ఇద్దరికన్నా ఎక్కువ మంది లైక్ చేయొద్దు. చేస్తే ఇద్దరు చేయాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ని ఇద్దరు లైక్ చేయొచ్చు, లేదంటే ఒక్కడు లైక్ చేయొచ్చు. కానీ 3 మ్యాథమెటిక్స్ని లైక్ చేసే పాసిబిలిటీ లేదు. అట్లాగే పింక్ కలర్ ఉందనుకోండి, ఇద్దరు లైక్ చేయొచ్చు, ఒక్కడే లైక్ చేయొచ్చు, కానీ ఇద్దరికన్నా ఎక్కువ మంది చేసే ఛాన్స్ లేదు. ఎవరు లైక్ చేయకపోయే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే వాడు ఒక్కరైతే మినిమం చేయాలని ఇచ్చాడు. ఇది బ్యాక్ డ్రాప్ అనమాట. ఇది ఇంతసేపు నేను మీకు ఎందుకు చెప్పానంటే అస్సలుగా మీ మైండ్లో ఉన్న డౌట్ అనేది క్లారిటీ వచ్చేసేయాలి, క్లియర్ అయిపోవాలి. ఓకేనా? ఇది ఈ డౌట్ కోసం. ఇంకా మరి నెక్స్ట్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటి? ఏమేమి కేటగిరీస్ ఇచ్చాడు, ఎన్ని కాలమ్స్లో నేను సాల్వ్ చేయాలి. 3 కేటగిరీస్ ఇచ్చాడు కదా. ఏమి ఇచ్చాడు? పర్సన్స్ ఒకటి, ABCD, కలర్స్ ఒకటి, దాని తర్వాత సబ్జెక్ట్ ఒకటి. సో కూల్గా 3 కేటగిరీస్ అంటే 3 కాలమ్స్లో క్వశ్చన్ని స్టార్ట్ చేసుకోండి. మరి ఈ 3 కాలంలో ఏ కాలంతో స్టార్ట్ చేయాలి? మీ ఇష్టం.
కలర్తోనైనా స్టార్ట్ చేసుకోండి, సబ్జెక్ట్తోనైనా స్టార్ట్ చేసుకోండి, పర్సన్స్తోనైనా స్టార్ట్ చేసుకోండి. సో అయితే ఇక్కడ మీకు ఇంకొక టిప్ ఏంటంటే, ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్డ్ క్వశ్చన్స్ ఇస్తాడో 7 పర్సన్స్ 5 ఇచ్చి కలర్స్ తక్కువ, తర్వాత సబ్జెక్ట్స్ తక్కువ ఎక్కువ ఎలా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ విత్ ద పర్సన్తో స్టార్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ పర్సన్తో స్టార్ట్ చేస్తాను. చూడండి ఎవరెవరు ఉన్నారు, ఏ, బి, సి, డి అండ్ ఈ, వీళ్ళు పర్సన్స్. 1 2 3 4 5. ఈ రైట్ సైడ్ కలర్ తీసుకోండి, మీ ఇష్టం, ఇంకేదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కలర్ తీసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వస్తుంది. ఇది రఫ్ వర్క్ కోసం ఉంచుకోండి. ఓకే, ఇంకా క్విక్గా చేసుకోండి. ఇంకా మనకు ఒకటి బేసిక్ ఐడియా వచ్చేసింది కాబట్టి ఇంకా మీరు క్విక్గా స్టార్ట్ చేసుకోండి. నాట్ మోర్ దెన్ 2 అయిపోయింది కదా, అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత ఇదంతా తీసేయండి. రైట్, దాని తర్వాత నెక్స్ట్ చూసుకోండి. ఫస్ట్ క్లూ ఎక్కడ స్టార్ట్ చేశాడు వాడు, ఇక్కడ స్టార్ట్ చేశాడు. చూడండి క్లూస్ చాలా ఇంపార్టెంట్, కూల్గా వినండి. ఇక్కడ బోత్ ఏ అండ్ సి హ్యావ్ ద సేమ్ ఫేవరెట్ సబ్జెక్ట్ బట్ నాట్ ఎకనామిక్స్ అన్నాడు. చాలా ఇంపార్టెంట్ డేటా కదా. ఏ అండ్ సి సబ్జెక్ట్ పరంగా ఎస్యూబి అని రాస్తాను మీకు అర్థమయ్యేటట్టు. మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి. ఏ అండ్ సి సేమ్ సబ్జెక్ట్ని లైక్ చేయాలి, కానీ ఆ సబ్జెక్ట్ ఎకనామిక్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్స్. ఒకవేళ కావాలంటే మీరు దాన్ని లెఫ్ట్కి రాసుకోండి. ఇక్కడ ఏ ఎకనామిక్స్ లైక్ చెయ్యడు, అట్లాగే సి కూడా ఎకనామిక్స్ లైక్ చెయ్యడు. ఇక్కడైనా రాసుకోండి. ఇది చిన్న క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడైనా సరిపోతుంది. ఒక్కటి మాత్రం క్లియర్ ఏంటంటే ఏ అండ్ సి సేమ్ సబ్జెక్ట్ లైక్ చేయాలి, అది ఎకనామిక్స్ కాదు. ఇంకా ఎకనామిక్స్ కాదంటే ఇంకా మిగిలిపోయిన ఏమున్నాయి సబ్జెక్ట్స్ ఏమున్నాయి చూడండి, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఇద్దరు కూడా లైక్ చెయ్యాలి. అది క్లారిటీ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇది డైరెక్ట్ ఇక్కడ రాయలేం మనం, జస్ట్ నెగిటివ్ సైడ్ మనం వేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, నాట్ ఎకనామిక్స్. తర్వాత డి లైక్స్ బ్లూ కలర్ అండ్ హిజ్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్. గోల్డెన్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇచ్చాడు మనకి. డి ఏ కలర్ లైక్ చేస్తాడు, బ్లూ కలర్ లైక్ చేస్తాడు. ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ ఏమని ఇచ్చాడు, ఇక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చాడు. ఓకేనా, అయితే ఒక్కసారి మీరు కూల్ మైండ్తో ఆలోచించండి. ఎప్పుడైనా పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్, ఫర్ దట్ మ్యాటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ చేసినా కూడా మనది బ్రెయిన్ కూల్గా, తల కూల్గా ఉండాలి మనకి. ఓకేనా, చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే డి బ్లూ ఇంగ్లీష్ ఇచ్చాడు కదా, ఈ ఇన్ఫర్మేషన్ చూసుకొని వెంటనే ఇంకో ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోతారు. ఆ సంతోషంలో మంచి ఇన్ఫర్మేషన్ రాశానని ఇంకో దానికి వెళ్ళిపోతారు. అక్కడే మిస్టేక్ చేయొద్దు, ఇక్కడే ఆగాలి. ఆగి ఈ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ని దీనికి నేనేమైనా కోరిలేట్ చేస్తే కొత్త క్లూ నేనేమైనా బయటికి లాగొచ్చా అనేది చూడాలి. ఇప్పుడు మీరు ఒక్కసారి వీడియో పాజ్ చేసుకోండి. ఇది లైవ్ క్లాస్ కాదు కాబట్టి నేను మీకు పాజ్ చేయమని చెప్తున్నాను. ఒకసారి వీడియో మీరు పాజ్ చేసుకొని ఈ రెండు ఇన్ఫర్మేషన్ని నేను కోరిలేట్ చేసుకుంటే నాకేమన్నా క్లూ ఇందులోంచి బయటకు వస్తుందా, ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా అని చూడండి. 1 minute ఆలోచించండి. ఎస్, మీకు అక్కడ క్లూ దొరుకుతుంది. ఏం క్లూ చెప్పండి, చాలా సింపుల్ అయ్యా, జాగ్రత్తగా ఆలోచించండి. ఏ అండ్ సి ఇద్దరు సేమ్ కలర్ని లైక్ చేయాలి, కానీ ఆ కలరు ఎకనామిక్స్ కావద్దు. అంటే ఏ అండ్ సికి ఉన్న 3 సబ్జెక్టులలో ఒకటి పోయింది. ఇంకోటి నేనేం చెప్తానంటే ఈ క్లూతోని ఏ అండ్ సి లైక్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ కూడా కాదు, ఎకనామిక్స్ కాదు, ఇంగ్లీష్ కూడా కాదు. ఎందుకు చెప్పండి ఇంగ్లీష్ కూడా కాదు? ఎందుకంటే ఇంగ్లీష్ ఆల్రెడీ ఒక పర్సన్ లైక్ చేశాడు ఇక్కడ. తర్వాత ఏ అండ్ సి ఇద్దరు కూడా సేమ్ సబ్జెక్ట్ను లైక్ చేస్తారు కదా. మరి సేమ్ సబ్జెక్ట్ను లైక్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఇంగ్లీష్నే లైక్ చేస్తే ఇంగ్లీష్ లైక్ చేసే పర్సన్స్ ఎంతమంది అవుతారు? 3 అవుతారు. అవునా కదా? ఇంగ్లీష్ ఆల్రెడీ డి లైక్ చేస్తున్నాడు, ఏ అండ్ సి ఇద్దరు కూడా సేమ్ సబ్జెక్ట్ను లైక్ చేయాలి. మరి ఏ అండ్ సి ఇద్దరు కూడా ఇంగ్లీష్ని లైక్ చేస్తే అప్పుడు ఇంగ్లీష్ని లైక్ చేసిన వాళ్ళు ఎంతమంది అవుతారు? 3 members అవుతారు. కండిషన్ బ్రీచ్ అయింది, కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు. ఎందుకంటే వాడు ఇచ్చింది ఒక సబ్జెక్టును ఇద్దరికన్నా ఎక్కువ లైక్ చేయొద్దు అన్నాడు. ఇది క్లూ అయ్యా. మీ మైండ్ ఎప్పుడైతే ఇలా ఆలోచించడం మొదలు పెడుతుందో మీ సక్సెస్కు ఫస్ట్ స్టెప్ పడ్డట్టే. అట్లాంటోడే నాకు కావాలి.
అట్లాంటోనే నేను జాబ్లో పెట్టుకుంటానని ఎంప్లాయర్ అంటున్నాడు. అంతేనా కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. ఏ అండ్ సి ఎకనామిక్స్ని లైక్ చేయరు, ఇంగ్లీష్ని లైక్ చేయరు. అంటే వాళ్ళు ఇక డెఫినెట్గా దేన్ని లైక్ చేయాలి? మ్యాథమెటిక్సే లైక్ చేయాలి. మిగిలింది ఎలిమినేషన్ అదే కదా. సో ఏస్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్, ఎంటీహెచ్ఎస్ అని రాస్తాను. అట్లాగే సి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్. ఎంత సింపుల్గా అయిపోయింది అయ్యా. కానీ ఈ రెండింటిని కోరిలేట్ చేసి ఇన్ఫర్మేషన్ని బయటికి లాగాలి అనే కెపాసిటీ మీకు ఉండాలి. మీ యాటిట్యూడ్ అలా ఉండాలన్నమాట. అలా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఓకే, రైట్. ఇంక ఇక్కడితో ఈ క్లూ అయిపోయింది. నాకు దీంతో వచ్చింది ఏంటంటే ఏ అండ్ సి ఇద్దరు మ్యాథ్స్ని లైక్ చేస్తారు. ఇప్పుడు నాకు మ్యాథ్స్ 2 సార్లు వచ్చింది, ఇంగ్లీష్ ఒకసారి వచ్చింది. ఇక మిగిలింది ఏంటి? ఎకనామిక్స్. అంటే ఇంగ్లీష్ 2 సార్లు అయినా వచ్చి ఎకనామిక్స్ ఒకసారి రావచ్చు, లేదంటే ఈ 2 ప్లేస్లలో కూడా ఎకనామిక్స్ వచ్చి ఇంగ్లీష్ ఒక్కసారి ఉండొచ్చు. రెండిట్లో ఏదో ఒక పాసిబిలిటీ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. లైక్స్ బ్లూ కలర్ అండ్ హిస్ సబ్జెక్ట్, ఇది అయిపోయింది కదా. డి లైక్స్ బ్లూ కలర్, సబ్జెక్ట్ ఇంగ్లీష్ నుంచే మనం ఇక్కడికి వచ్చాం. తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఏంటి? బోత్ బి అండ్ డి లైక్ ద సేమ్ కలర్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి, మళ్ళా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనం పిండేసేయాలంతే. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. బోత్ బి అండ్ ఈ లైక్ సేమ్ కలర్. ఇక్కడ నేను రఫ్ వర్క్లో రాస్తాను చూడండి. కలర్కి సంబంధించి బి అండ్ ఇంకెవరు ఇచ్చారు? ఈ లైక్ ద సేమ్ కలర్. ఇంకేమైనా ఇక్కడ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు. ఇక మన జాబ్, మనం దీన్ని ఏ విధంగా ఇక్కడికి తీసుకోవచ్చు అని చూడండి. బి అండ్ డి ఇద్దరు కూడా సేమ్ కలర్ లైక్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ బి బ్లూ కలర్ని లైక్ చేశాడు. అంటే నేను క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఏమిస్తాను, ఒక క్లూ ఏం లాగానంటే బి అండ్ ఈ బ్లూ కలర్ని లైక్ చెయ్యరు. చూడండి, బి అండ్ ఈ ఎవరెవరు? ఇక్కడ బి అండ్ ఈ అనమాట. వీళ్ళిద్దరు బి అండ్ ఈ. ఇక్కడ రాసుకోండి, చిన్న క్వశ్చనే కాబట్టి పక్కన పెట్టుకోండి. బ్లూ కలర్ని లైక్ చెయ్యరు అని నేను రాస్తున్నాను. ఎందుకు బ్లూ కలర్ లైక్ చేయరు చెప్పండి? సేమ్ లాజిక్. బ్లూ కలర్ ఆల్రెడీ డి లైక్ చేశాడు. బి అండ్ ఈ ఇద్దరు కూడా సేమ్ కలర్ని లైక్ చేయాలి. మరి వీళ్ళిద్దరు కూడా సేమ్ కలర్ని లైక్ చేస్తే బ్లూ కలర్ లైక్ చేసిన వాళ్ళు ఎంతమంది అవుతారు? 3 అవుతారు. అది పాసిబుల్ కాదు. అంటే ఇక్కడ బి అండ్ ఈకి ఒక కలర్ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా బ్లూ అయిపోయింది. ఇక్కడ బ్లూ అయిపోతే ఇంకేం కలర్స్ ఉన్నాయి? నేను మర్చిపోయాను. ఇక్కడ పింక్ అండ్ రెడ్. రైట్, పింక్ అండ్ రెడ్. ఇప్పుడు మీకు బి అండ్ ఈ ఇద్దరు ఒకే కలర్ని లైక్ చేయాలి. అది అయితే పింక్ కావచ్చు, లేకపోతే రెడ్ కావచ్చు. ఇంకేమైనా క్లూస్ ఉన్నాయా చూడండి. ఇక్కడ నో క్లూ ఎట్ ఆల్, ఇంకేం లేదు మనకి ఇక్కడ. రైట్, ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. బోత్ బి అండ్ ఈ లైక్ ద సేమ్ కలర్ వచ్చేసింది కదా. తర్వాత ద వన్ హూస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ డి లైక్స్ రెడ్ కలర్ అన్నాడు. ముందు సెంటెన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒక పర్సన్, ఎవరు వాడు? హూజ్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్ యాజ్ డి. డి ఏదైతే సబ్జెక్ట్ లైక్ చేస్తాడో ఇంగ్లీష్ లైక్ చేస్తున్నాడు. అంటే ఒక పర్సన్ ఉన్నాడు ఏబిసి అండ్ ఈలో. వాడు ఒక పర్సన్ ఎలాంటి వాడు? డి ఏదైతే సబ్జెక్ట్ లైక్ చేస్తాడో ఆ సబ్జెక్ట్ను లైక్ చేస్తాడు, ఇంగ్లీష్ని లైక్ చేస్తాడు. డి లైక్స్ రెడ్ కలర్. అంటే ఏ పర్సన్ అయితే డి లైక్ చేసే సబ్జెక్ట్ను లైక్ చేస్తాడో వాడు రెడ్ కలర్ను లైక్ చేస్తాడన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇంకో క్లూ వచ్చింది. క్వశ్చనే సాల్వ్ అయిపోతుంది దీంతో. 90% సాల్వ్ అవుతుంది. ఎంత మంచి పాయింట్ కదా ఇది. ఈ పాయింట్తో ఇప్పుడు నేను చెప్పినట్టు 90% ఆఫ్ ద క్వశ్చన్ మనకు సాల్వ్ అవుతుంది. వాడిచ్చిన పాయింట్ ప్రకారంగా డి ఏ కలర్ని అయితే, ఏ సబ్జెక్ట్ని అయితే లైక్ చేస్తాడో ఆ సబ్జెక్ట్ను లైక్ చేసే ఇంకొకడు రెడ్ కలర్ని లైక్ చేయాలి. మరి ఇంగ్లీష్ని లైక్ చేసే ఇంకొకడు ఎవరు చెప్పండి? ఇక్కడ మనకు మిగిలిందే ఇద్దరు. అయితేనేమో బి కావాలి, లేదంటే ఈ కావాలి. ఇద్దరిలో ఎవరో ఒక్కడే ఇంగ్లీష్ని లైక్ చేయాలి. సపోజ్ బి ఇంగ్లీష్ని లైక్ చేశాడు అనుకోండి. వాడు ఏ కలర్ లైక్ చేయాలి? రెడ్ కలర్. వాడిచ్చిన దాని ప్రకారంగా ఇంగ్లీష్ని లైక్ చేసేవాడు డి కాకుండా ఇంకొకడు రెడ్ కలర్ని లైక్ చేయాలి. ఆ ఇంకొకడు బి అయితే బి ఇంగ్లీష్ని లైక్ చేస్తే కలర్ రెడ్ కలర్ రావాలి. పోనీ ఆ ఇంకొకడు బి కాదనుకోండి, ఇంకెవరికి ఛాన్స్ ఉంది? ఈకుంది. అంటే ఈ ఒకవేళ ఇంగ్లీష్ని లైక్ చేస్తే వాడు ఏ కలర్ లైక్ చేయాలి? రెడ్ కలర్ లైక్ చేయాలి. అవునా? ఇక్కడ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడు? బి అండ్ డి ఇద్దరు
సేమ్ కలర్ లైక్ చేయాలి అన్నాడు. అంటే ఈ ప్రీవియస్ క్లూ ప్రకారంగా ఇంగ్లీష్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చినా బి రెడ్ కలర్ లైక్ చేయాలి, వెంటనే ఈ కూడా రెడ్ కలర్ లైక్ చేయాలి, ఎందుకంటే ఇద్దరు సేమ్ కలర్ లైక్ చేస్తారు. పోనీ ఇంగ్లీష్ ఇక్కడ వస్తే ఈ రెడ్ కలర్ లైక్ చేయాలి అంటే డెఫినెట్గా బి కూడా రెడ్ కలర్ లైక్ చేయాలి. అంటే ఓవరాల్గా నా కంక్లూజన్ ఏంటంటే ఇంగ్లీష్ ఇక్కడొచ్చినా ఇక్కడొచ్చినా ఈ రెండు ప్లేసెస్లో మాత్రం రెడ్ కలరే తప్పకుండా రావాలి. ఇది క్లూ అన్నమాట. అర్థమైందా రెడ్ కలర్ ఎందుకు రావాలో? చాలా క్లియర్గా ఇక్కడ రెడ్ కలర్ 100% రావాలి, ఇక్కడ కూడా రెడ్ కలర్ 100% రావాలి. ఎందుకంటే ఇంగ్లీష్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ వస్తే ఇది రెడ్ కావాలి, ఇది రెడ్ అయితే బి ఇద్దరు ఒకే కలర్ కాబట్టి ఇది కూడా రెడ్ అయింది. పోనీ ఇక్కడ ఇంగ్లీష్ వస్తే ఇది రెడ్ కలర్ కావాలి, ఈ రెడ్ కలర్ అయితే బి కూడా సేమ్ కలర్ రెడ్ కలర్ కావాలి. ఇది క్లూ అన్నమాట. ఓకేనా? నాకు ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కడొస్తుందో నాకు ఇంకా కన్ఫామ్ కాలేదు. ఇక్కడైనా రావాలి డెఫినెట్గా, లేదంటే డెఫినెట్గా ఇక్కడైనా రావాలి. కానీ కలర్ మాత్రం కన్ఫామ్ అయింది, ఈ రెండు కలర్స్ నాకు రెడ్ కలరే కావాలి. క్లారిటీ వచ్చింది కదా? ఇట్లా పజిల్ని సాల్వ్ చేయండి. ఇంకా ఇది చూసుకోండి, ఇంకా నాకు ఇక్కడ రెడ్ 2 times వచ్చింది, ఇక్కడ బ్లూ ఉంది, బ్లూ కాకుండా ఇంకేముంది మనకు పింక్ ఉంది. అంటే ఈ రెండు ప్లేసెస్లో పింక్ అయినా రావచ్చు, లేకపోతే ఇది బ్లూ ఇది పింక్ అయినా కావచ్చు, లేకపోతే అది బ్లూ ఇది పింక్ అయినా కావచ్చు. ఒక దగ్గర క్లారిటీ వచ్చింది. అదే మనం సబ్జెక్ట్స్ చూస్తే చూడండి, మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ 2 సార్లు వచ్చింది, దాని తర్వాత ఎకనామిక్స్ రాలేదు, నాకు ఇంకా ఇంగ్లీష్ రాలేదు. అంటే ఇంగ్లీష్ రాలేదు అంటే ఒక్కసారి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ప్లేసెస్లో ఒక ప్లేస్ ఖచ్చితంగా ఇంగ్లీష్కి పోవాలి, ఇంకో ప్లేస్ ఖచ్చితంగా ఎకనామిక్స్కి పోవాలి. ఎందుకంటే ఎకనామిక్స్ అట్లీస్ట్ 1 time రావాలి, ఇంగ్లీష్ ఖచ్చితంగా 2 times రావాలి వాడు ఇచ్చిన దాని ప్రకారం. మ్యాథమెటిక్స్ ఆల్రెడీ 2 times వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ క్లూ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు వాడు. నెక్స్ట్ క్లూ క్లియర్గా చూడండి. ఇది అయిపోయింది కదా, డి లైక్స్ రెడ్ కలర్ అయిపోయింది. He does not like pink and his favorite subject is not English. ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఈ డస్ నాట్ లైక్ పింక్ కలర్ అన్నాడు. ఇక్కడ ఈ డస్ నాట్ లైక్ పింక్ అనేది మనకు యూజ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, హిజ్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంగ్లీష్ అన్నాడు. ఈకి ఇక్కడ ఇంగ్లీష్ రాదు అన్నాడు. ఎప్పుడైతే ఇక్కడ ఇంగ్లీష్ రాదో ఇది డెఫినెట్గా ఇంగ్లీష్ కావాలి, ఎందుకంటే ఇద్దరిలో ఒకరు ఇంగ్లీష్ రావాలి కదా. ఇంగ్లీష్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ 2 times వచ్చింది, మ్యాథ్స్ 2 times వచ్చింది, ఎకనామిక్స్ ఒక్కసారి కూడా రాలేదు, కంపల్సరీ ఒకసారి రావాలి కదా. కాబట్టి ఇది నాకేమవుతుందంటే ఎకనామిక్స్ అవుతుంది. అందరికి క్లారిటీ వచ్చింది కదా. మీకు అర్థం అవ్వాలని నేను ఒక్కొక్క పాయింట్ ఎన్నిసార్లు చెప్తున్నానో, మీకు ఒకవేళ పాయింట్ స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోండి. ఓకే, సో నాకు ఇప్పుడు సబ్జెక్ట్స్ అయిపోయాయి. మ్యాథ్స్ 2 times, ఇంగ్లీష్ 2 times అండ్ ఎకనామిక్స్ 1 time. ఇక్కడ రెడ్ బ్లూ రెడ్ వచ్చింది, ఇప్పుడే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇంకా ఇందులో ఇంతకంటే ఎక్కువ ఏం రాదు. నెక్స్ట్, ఏ డస్ నాట్ లైక్ బ్లూ కలర్ అన్నాడు. ఏ బ్లూ కలర్ లైక్ చెయ్యడు అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ రెడ్ ఆల్రెడీ 2 సార్లు వచ్చింది, రెడ్ 2 times వచ్చింది, ఏకి రెడ్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు క్లియర్గా వాడు ఏమన్నాడు, బ్లూ కలర్ కూడా కాదు అన్నాడు. అంటే ఏక్ రెడ్ కలర్ పోయింది, బ్లూ కలర్ పోయింది, ఇంకా మిగిలిన కలర్ ఏంటయ్యా, పింక్ కలర్ వస్తుంది. ఇక్కడ ఇది పింక్. ఓకేనా? మరి ఇక్కడ ఏం రావాలి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం రావాలి. వాడు ఏ క్లూ కూడా ఇవ్వలేదు, మీరు ఏది కోరిలేట్ చేసుకున్నా కూడా ఇక్కడ కలర్ రావట్లేదు. అంటే ఇక్కడ మనకు ఐదర్ ఆర్ పాసిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఐదర్ ఆర్ అంటే చూడండి, ఇక్కడ నాకు బ్లూ కలర్ రెడ్ కలర్ 2 times వచ్చింది, అంటే ఇక్కడ రెడ్ కలర్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. దాని తర్వాత పింక్ కలర్ 1 time వచ్చింది, బ్లూ కలర్ 1 time వచ్చింది. అంటే నాకు ఇక్కడ వస్తేనేమో పింక్ కలర్ రావాలి, రైట్? అప్పుడు ఏమవుతుంది, పింక్ 2 times అవుతుంది, రెడ్ 2 times అవుతుంది, బ్లూ 1 time అవుతుంది, పాసిబిలిటీ ఉంది. లేదంటే ఇక్కడ నాకు బ్లూ కలర్ రావాలి. అప్పుడు ఏమవుతుంది, బ్లూ 2 సార్లు అవుతుంది, రెడ్ 2 సార్లు అవుతుంది, పింక్ 1 time అవుతుంది. సో ఇక్కడ నాకు క్లారిటీ లేదు. ఇది కూడా మీకు ఒక న్యూ పాయింట్. ప్రతిసారి ఫిలప్ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఇక్కడ మీకు ఐదర్ పింక్ ఆర్ బ్లూ కలర్ ఇక్కడ వస్తుంది.
ఇది పజిల్ సాల్వ్ చేసే పద్ధతి. ఇక నాకు ఫైనల్ అరేంజ్మెంట్ ఏంటంటే, ఏ డెఫినెట్గా పింక్ కలర్ లైక్ చేస్తాడు మ్యాథ్స్ సబ్జెక్ట్, బి రెడ్ అండ్ ఇంగ్లీష్, సి ఐదర్ పింక్ ఆర్ బ్లూ మ్యాథ్స్, నెక్స్ట్ డి బ్లూ ఇంగ్లీష్, ఈ రెడ్ అండ్ ఎకనామిక్స్ ఈజ్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఇలా చేయాలి. అయితే నేను మీకు అర్థం కావాలని చెప్పేసి చాలా ఎలాబొరేటెడ్గా చెప్పాను. మీరు ఎక్కడైతే ఫార్వర్డ్ చేసుకుంటారో అక్కడ ఫార్వర్డ్ చేసుకోండి, లేదంటే కొంచెం స్పీడ్గా పెట్టుకొని వింటాను సార్ అంటే మీరు 1.25లోనో 1.5లోనో పెట్టుకొని వినండి. బట్ నా ఫైనల్ ఇంటెన్షన్ ఏంటంటే, అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా లాజికల్గా అన్నీ అర్థం కావాలి, ఫిట్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సర్కిల్స్లో షేర్ చేయండి, సో దట్ other students may also be benefited. Thank you very much, students.